సోదరి సోదరులారా, అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలంలో మన ఎంపీటీ సార్ గారికి ఒక వినతిపత్రం ఇచ్చినాం. వినతిపత్రం ఏమంటే ఉపాధి పని వల్ల ఈ మండలాల్లో రైతులు కూడా వెనుకబాటు పడుతున్నారు. ఎందుకంటే కూలీలు దొరక వెనుకబాటు పడుతున్నారు. అందుకే ఉపాధి పని చేస్తున్నారు, కానీ ఎక్కడో గుంటలు అట్లా పనికిరాని చోట్ల 3/4 భాగం పనికిరాని పనులే పని చేస్తున్నారు. అందుకే మనం రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నామంటే, ఉపాధి పని రైతుకి తరలించండి. ఒక రైతుకి 80 రోజులు తరలిస్తే రైతు మేలు జరుగుతుంది. ఎంత మాత్రం పంట రేట్లు లేకున్నా కూడా ఆ రైతు తట్టుకునే అవకాశం ఉంటుంది. అందుకే మనం రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వచ్చి ఈరోజు ఎంపీ సార్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చినాం. ఉపాధి పని పైన కేంద్ర రాష్ట్రానికి కూడా మనం ఒక గుర్తు చేస్తున్నాం. వాళ్ళు కూడా గ్యాప్ తెచ్చుకొని ఉపాధి పని అనేది రైతులు కల్పిస్తే చాలా మేలు. మన రాష్ట్రం కానీ కేంద్ర రాష్ట్రం కానీ వీళ్ళంతా ఆలోచన చేసి ఇది చాలా మేలు జరుగుతుంది. ఆ రోజు ఉపాధి పని అనేది చాలా డిమాండ్గా ప్రజల్లోకి తీసుకొచ్చినారు ఈ ఉపాధి పని. అందుకే ఈ పొద్దు కూడా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి రైతులకు తరలిస్తే బాగుంటుంది. గుంటల్లో చేస్తే లాభాలు లేవు ఎక్కడ. అందుకే రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ అదే డిమాండ్ చేస్తుంది, అదే పని చేయండి. ఇంతకుముందు 3 సంవత్సరాల కింద కూడా వినతి పత్రం ఇచ్చినాము. దానికి ఇంకా మీరు తొందరలే రాలే. రైతులు కూడా చాలా ఆలోచన పడలే. రైతులు కూడా పెద్ద ఎత్తున ఆఫీసుల చుట్టూ తిరిగితే దీనికి ఉపయోగం ఉంటుందని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది.